నిన్నీయాల సిటీలా ఎంత ట్రాఫిక్ పెరిగింది ఏం కథ. కరోనా తర్వాత కార్లు ఫుల్ అయినాయి. ఇంటికి 4-5 బండ్లు ఉంటున్నాయి. పొద్దున పూట రోడ్ మీదకి వస్తే కిలోమీటర్ల దూరానికి 40 నిమిషాలు పడుతున్నది. ఇక వానొస్తే మాదాపూర్లు ఉన్నోళ్ళు ఉప్పల్కు పోయే టైంలో ఎల్బీ నగర్ నుంచి విజయవాడకు పోవచ్చు. నగరం పెద్దగా అయింది, రోడ్లు చిన్నగున్నాయి. అందుకే ట్రాఫిక్ కు పర్మనెంట్ సొల్యూషన్ ప్లాన్ చేస్తుందట సీఎం రేవంత్ సారు. ఏ గలీలో చూసినా అడ్డగోలు ట్రాఫిక్ పెరిగింది. రోజు కొన్ని వేల కొత్త బండ్లు రోడ్డు ఎక్కుతున్నాయి. అడుగు తీసి అడిగేసే సందులు ఎక్కుట అయింది. అందుకే సిటీ మొత్తం అండర్ గ్రౌండ్ టన్నెల్ రోడ్లేసి ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టాలని చూస్తున్నాడు సీఎం సారు. సిటీలు ఇప్పటిదాకా 12,000 కిలోమీటర్ల రోడ్లు ఉన్నాయి. ఇలా 500 నుంచి 700 కిలోమీటర్ల రోడ్లు ఇరుగ్గానే ఉన్నాయట. ఈ రోడ్ల మీద ఏడి పోవాలన్నా రావాలన్నా 2 గంటల టైం వేస్ట్ అవుతున్నది. కొన్ని రోడ్లు ఎడల్పి చేద్దామంటే పెద్ద పెద్ద బిల్డింగ్లు అడ్డంగా ఉండే వరకల్లా టన్నెల్ కడితేనే తిప్పలు తీరుతాయని సర్కార్ ఆఫీసర్లు సీఎం రేవంత్ రెడ్డి సార్కి రిపోర్ట్ ఇచ్చారు. ఐటీసీకో ఇన్నర్ సెంటర్ల 3 రూట్ల టన్నెల్ కడతారట. 39 కిలోమీటర్ల పొడుగు సొరంగం తోవలు కట్టేందుకు డిపిఆర్ రెడీ చేసుకుంటున్నారు. ఐటీసీ కోహినూరుకెళ్లి కాజాగూడ నానక్రామ్గూడ మీదకెళ్లి విప్రో సర్కిల్ దాకా 9 కిలోమీటర్ల టన్నెల్ కడతారట. అట్లనే ఐటీసీ కోహినూరు నుంచి మైండ్ స్పేస్ జంక్షన్ మీదకెళ్లి జేఎన్టీయూ దాకా 8 కిలోమీటర్ల లైన్ సొరంగం కడతారట. మళ్ళీ ఐటీసీ కోహినూరుకెళ్లి జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45 మీదకెళ్లి రోడ్ నెంబర్ 10 దాకా 7 కిలోమీటర్ల పొడుగు ఇంకోటి. ఈ ప్లానింగ్ తో టన్నెల్ కడతామని ఇప్పటికైతే రన్ చేసిర్రు. నాంపల్లికెళ్లి చార్మినార్ మీదుగా చాంద్రాయణగుట్ట ఇన్నర్ రింగ్ రోడ్ 9 కిలోమీటర్లు కడతారట. హైదరాబాద్ లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ 1 వేలనే ఉండే వరకలా టన్నెల్ కడుతుంది ఎటువంటి తక్లీఫ్ ఉండదని కూడా ఆఫీసర్లు చెప్తున్నారు. జాకింగ్ సిస్టమ్ తోటి సొరంగాలు కట్టి ఆలోచన చేస్తారని తెలుస్తున్నది. ఇవన్నీ కట్టేదానికి ఓ 10 ఏళ్ళు పట్టొచ్చు. అవి కట్టుడు పురాగైపోతే జర పెరిగిన జనాభాకు బండ్లకు తగ్గట్టు కొద్దిగా నయమవుతుంది.